కూటమి ప్రభుత్వంపై పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ గాజా మధుసూదన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఇప్పటిదాకా ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. అందుకే వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు జూన్ 4న విద్రోహ దినంగా పాటిస్తున్నట్లు చెప్పారు. 4న నియోజకవర్గంలో భారీ సంఖ్యలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదేశాల మేరకు రేపు జూన్ 4వ తారీఖు విద్రోహ దినంగా పాటించాలని మా నాయకుడు ఆదేశించారు. దానికి అనుగుణంగా ఈరోజు మేము ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ 4వ తారీఖు ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలి అనేది ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. విద్రోహ దినము ఎందుకు మేము పాటిస్తూ ఉన్నామంటే జూన్ 4వ తారీఖు కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం ఇదే రోజున కూటమి ప్రభుత్వం గెలిచిన రోజు, ఆ రోజు అధికారంలోకి వచ్చిన రోజు. ఆ రోజు నుంచి సంవత్సరం కాలం పాటులో వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారు, సూపర్ 6 అన్నారు, మేము ఇచ్చే పథకాల కంటే ఇంకా చాలా ఎక్కువ ఇస్తామన్నారు, చాలా పథకాల గురించి చెప్పారు. ఏ ఒక్క పథకము ఈ ఒక్క సంవత్సర కాలంలో పాటించింది లేదు, దాన్ని ప్రజలకు అందుబాటు చేసింది లేదు. అందుకని మా నాయకుడు ఈ రోజున ఏం ఆదేశించాడంటే, ఆయన విద్రోహ దినం అంటే ఆయన చెప్పిన మాటలు ఏది ఆయన పాటించట్లేదు కాబట్టి విద్రోహ దినంగా పాటించండి అని మా నాయకుడు ఆదేశానుసారం మేము 4వ తారీఖు పెద్ద ఎత్తున పర్చూరు సెంటర్లో మేము ఈ విద్రోహ దినాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాము ఆయన ఆదేశానుసారం.